60 దాటిన వాళ్ళందరూ వర్కౌట్ చేస్తారు. యాక్చువల్గా 60 దాటిన వాళ్ళలో ఉన్న ఎక్స్పీరియన్స్ మన కంట్రీకి ఎంతో అవసరం. చాలామంది ఏంటంటే నాకు 60 వచ్చేసింది, నేను ఇంకా జీవితంలో పనికిరాను అని చెప్పి స్టాంప్ వేసుకొని ఇంట్లో కూర్చుంది. అలా కాకుండా మీకున్న ఎక్స్పీరియన్స్ మీ పిల్లలకు పంచండి, మీ మనవాళ్ళకి పెంచండి. అది కంట్రీకి కూడా చాలా మంచిది. ఓకే, ఇంకా ఈ మధ్యన ఎక్కడో చదివాను, చీమలకి షుగర్ ఎందుకు రాదు? దాని జీవితం చాలా తక్కువైనా అలా నడుస్తూనే ఉంటుంది. అందుకనే వాకింగ్ చేయాలి. వాకింగ్ చేయాలి, అలా చేస్తూ ఉంటే రూబీ రోటీ కూడా అక్కర్లేదు అంటారు. కానీ అది అవ్వదు. నేనున్నాను, నేను ఏ ఎక్సర్సైజ్ చేయను, నేను చేసే పని ఒకటే, మైండ్ ఫ్రీగా ఉంచు. మైండ్లో ఇప్పుడు మనం చెడు మాటలు వింటాం, విని చెడు మాటలు మీరు తీసుకెళ్ళి ఇక్కడ సెంటర్లో పెట్టుకున్నారు అనుకోండి, సిపియూలో ఏమవుతుంది? బుర్ర పాడైపోద్ది, నిద్ర పట్టదు, ఇంట్లో గొడవలే కదా. అందుకని అన్ని మాటలు కూడా ఇటు నుంచి వెళ్ళి ఇటు నుంచి పంపించాడు. ఓకే, అదే రకంగా ఆలోచనలు కూడా మనం మనమేనే పెట్టుకోవాలి. లోపల ఏదైనా ఉంచుకున్నారా బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, కొలెస్ట్రాల్ అన్నీ వస్తాయి. అందుకని మైండ్ ఫ్రీగా ఉంచడం మనం నేర్చుకోవాలి. అది మంచి ఐడియా. తర్వాత ఇలాంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు మనం అందరం చేయాల్సింది ఏంటంటే, దేవుడి గుడికి వెళ్తాం, వెళ్ళి ఏం చేస్తాం? దండం పెట్టుకుంటాం. దండం పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? మన చేతులు రెండో ఇలా పెట్టినప్పుడు ఈ పాయింట్స్ అన్ని కలిసి మీ మైండ్కి ఇలా అనగానే చూడండి ఒక షాక్ పడుతుంది, సిగ్నల్. సో అలాంటప్పుడు దీన్ని గట్టిగా కొట్టారనుకోండి, ఆ ఎనర్జీ ఇంకా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు సపోర్ట్లో గట్టిగా కొట్టడం. లేదు, ప్రోగ్రామ్ ఎలా ఉన్నా చప్పట్లు మాత్రం. సరే, ఇక నా విషయానికి వస్తే, నా పేరు ఐవీజీ రావు. నేను పెరగడం అంతా ఇక్కడ విజయవాడ, గుణదల్లోనే ఉండేవాళ్ళం. ఇప్పుడు వైజాగ్ జాబ్ పరంగా స్టీల్ ప్లాంట్లో జాబ్ చేశాను. 32 years స్టీల్ ప్లాంట్లో చేసి చివరిలో జిఎంగా రిటైర్ అయ్యాను. అది ఒక చాప్టర్. రిటైర్ అయిన తర్వాత ఇది సెకండ్ చాప్టర్. ఈ చాప్టర్లో నేనేం చేశాను అంటే, మాది 60 yearsకి రిటైర్మెంట్ లైఫ్. నేను 58లో నాకు చిన్నప్పటి నుంచి కోరుకుండేది మ్యాజిక్ అనేది నేర్చుకోవాలి అని. 58 yearsలో సెల్ఫ్ లెర్నింగ్తో మొదలుపెట్టి ఈరోజు 100 shows వరకు ఇచ్చున్నాను. అంటే ఈ షోస్ కూడా స్కూల్స్, జడ్పిహెచ్ స్కూల్స్, వీటిలో అన్నింటిలో ఫ్రీగా చేస్తాను. ఎక్కడైనా బర్త్డే ఫంక్షన్స్, మ్యారేజ్ ఫంక్షన్స్ ఇలాంటివి అయినప్పుడు చార్జ్ చేస్తాను. అది కూడా నామినల్గా, ఎందుకంటే ఇది నా ప్రొఫెషన్ కాదు, నా హాబీ. ఓకే, ఆ హాబీతో అలా టైం పాస్ అవుతుంది. తర్వాత నేను ఇన్సూరెన్స్ సెక్టర్లో లాస్ట్ 7 years నుంచి చేస్తున్నాను. అది కూడా టాటా లైఫ్, టాటా జనరల్. అదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే, అందులో ఎవరు ఏం చేసినా 35% చారిటీ వెళ్తుంది. సో I have selected only those 2 companies.
మ్యాజిక్ అంటే అందరికీ తెలుసు. మ్యాజిక్ అంటే ఇలా అంటే ఏదో వచ్చేది, ఇలా అంటే వెళ్ళిపోవాలి కదా. సో మ్యాజిక్ అనేది ఒక మాయ. ఈ మధ్య కాలంలో నేను ఒక చిన్న సంస్థ వస్తుంది. నేను చేసింది ఏంటంటే ఐ హ్యావ్ షిఫ్టెడ్ మై మ్యాజిక్ టు మెంటలిజం. మెంటలిజం అంటే పిచ్చి అని కాదు, అంటే ఉన్న ఆడియన్స్ని ఆలోచింపజేసే ట్రిక్స్ అన్నమాట. ఓకే, అంటే ఒక సినిమాకి వెళ్ళారు అనుకోండి, సస్పెన్స్ థ్రిల్లర్, ఏమవుద్దా అని చూస్తున్నారు. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. మీ అందరికి 9 టేబుల్ వచ్చా? వచ్చండి అందరికి, చేసేయగలరా? వెరీ గుడ్. అందరూ స్ట్రైట్ గా కూర్చోండి, చేతులుగా పెట్టుకోండి. రైట్, వెరీ గుడ్. ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు అందరూ స్లోగా కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నారా? కొద్దిగా అందరూ మెల్లగా మూసేయండి. కళ్ళు మూస్తే తీవ్రాధిక తీస్తే కళ్ళు మూసి మెల్లగా 2-3 సార్లు గాలి పీల్చి వదలండి. యోగా చేసినట్టే గాలి పీల్చండి మనస్ఫూర్తిగా. నా కోసం చేయొద్దు, మీకోసం చేయండి. ఓకే, అందరూ మమ్మల్లాగా ఉన్నారు. నాకు అందరూ ఉన్నారు రూమ్ లో. ఓకే, సైలెంట్. జస్ట్ ఫాలో ఇన్స్ట్రక్షన్స్. 2 to 9, 2 నుంచి 9 వరకు ఉన్న నెంబర్స్ లో ఒక నెంబర్ ఏదో ఒకటి మీ మైండ్ లో పెట్టుకోండి. 2 నుంచి 9 మధ్యలో కళ్ళు తీయద్దు. కళ్ళు తీస్తే బాగుంది, ఆ ఎక్స్పీరియన్స్ రాదు. 2 నుంచి 9 లోపల ఒక నెంబర్ మైండ్ లో పెట్టుకోండి. ఇప్పుడు ఆ మైండ్ లో పెట్టుకున్న నెంబర్ ని 9 తో మల్టిప్లై చేయండి. టూ డిజిట్ నెంబర్ ఏదో వస్తుంది. వచ్చిందా అందరికి? ఆ వచ్చిన 2 డిజిట్స్ యాడ్ చేయండి. ఆ 2 డిజిట్స్ యాడ్ చేయండి. ఓకే, యాడ్ చేశారు కదా. అందులో నుంచి 5 సబ్ట్రాక్ట్ చేయండి, మైనస్ చేయండి. సింగిల్ డిజిట్ వస్తుంది. ఓకే, ఆ సింగిల్ డిజిట్ కి మనకి ఇంగ్లీష్ లో ABCDలు ఉన్నాయి, ఆల్ఫాబెట్స్ 26. అందులో దానికి కరస్పాండింగ్ లెటర్ ఏదో ఒకసారి గుర్తు తెచ్చుకున్నారా? డౌట్లు ఏమైనా ఉన్నాయా? డౌట్లు ఉంటే కళ్ళు తీయకుండా అడగండి, పర్వాలేదు. వచ్చిందా ఒక ఇంగ్లీష్ లెటర్? దాంతో ఒక కంట్రీని, దాంతో స్టార్ట్ అయ్యే ఒక కంట్రీని మైండ్ లో పెట్టుకోండి. ఓకే, కష్టంగా ఉందా? కష్టం కాదు. వచ్చిందా బరువులోకి? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఆ కంట్రీని బుర్రలో ఒక మూల పెట్టుకోండి. ఏడో మూల, లెఫ్ట్ ఆర్ రైట్, నో ప్రాబ్లం. ఆ లెటర్ కి నెక్స్ట్ లెటర్ ఏదో ఉంది కదా, దాంతో ఒక యానిమల్ ని ఊహించుకోండి. ఊహించుకున్నారా?
మెడిటేషన్ లోకి వెళ్ళిపోయారు కొంతమంది. అయిందా ఎక్సర్సైజ్? డౌట్ రాకుండా అయింది కదా. ఇప్పుడు స్లోగా కళ్ళు తీయండి, స్లోగా కళ్ళు ఓపెన్ చేయండి. తీసారా అందరూ? ఎవరు నిద్రలోకి వెళ్ళిపోయారా? గౌరీ సో మీ కంట్రీ డెన్మార్క్ అందరికీ వస్తుంది. రాదు. దుబాయ్ దుబాయ్ కూడా తర్వాత యానిమల్ ఏది వచ్చింది? ఎలిఫెంట్ అవ్వచ్చు, ఈగల్ అవ్వచ్చు. అందరికి డీలే వచ్చింది. డెన్మార్క్ అయిపోయింది. నువ్వు ధ్యానం సరిగ్గా చేయలేదు. డెన్మార్క్ అనేది ఓకే. డిఈ కలిపి యానిమల్ అన్నారు. ఇందులో ఏం లేదు పెద్ద. ఒకటే ఆన్సర్ వస్తుంది. ఎందుకు దీన్ని మీతో చేయించారంటే మీరందరూ నా ఫ్రీక్వెన్సీలోకి రావాలి. నా దగ్గర 2 నెంబర్లు వస్తుంది. ఇది ఎవరైనా లేడీస్ ట్రై చేయొచ్చు. ఓపెన్ చేయండి. 5 minutes టైం. మనం ఎలా ఓపెన్ చేయలేము. ఆయన చెబుతారు चलो बहनें आगे चल रही, भाइयों का क्या हाल है? टेक्निक यूज करो. अरे मतलब बस मेरी कोई ओके नो प्रॉब्लम. వచ్చింది కదా. తీసా బానే తీసా. లాకి చేయండి. టోపో చేయండి. బాబా నా ఓపెన్ చేసిందని ఆ కష్టపడుతున్నాడు. అరే మనకి యాక్సిడెంటల్ గా అవరా అటెండ్ అయిపోతారా? ఆపరేషన్ చేయాలి కదా. ఓకే ఇప్పుడు మీరేం చేయాలంటే 85 అనే నెంబర్ మీకు ఇస్తున్నాం. 85లో మీ ఏజ్ మైనస్ చేయాలి. కరెక్ట్గా చేయాలి. తీసుకురాత్రి వచ్చు కదా. ఓకే ఎంత వస్తుంది కదా. దానికి పార్టీ కదా. పార్టీ కలిపారా? బయటికి చెప్పొద్దు. ఆడితే ఆన్సర్ నేను చెప్పినప్పుడు అన్లాక్ చేయాలి. ఓకే ఏదో నంబర్ వచ్చింది కదా మీ ఇద్దరికి. నంబర్ వచ్చింది కదా. అది ఇంపార్టెన్స్ తెలుసా? ఆ నంబర్ ఇంపార్టెన్స్. చివరి రిజల్ట్ మీకు రిలేటెడ్. ఇయర్ ఆఫ్ బర్త్ వస్తుంది. ఇయర్ ఆఫ్ బర్త్. ఓకే ఇయర్ ఆఫ్ బర్త్ ఓపెన్ చేయండి. ఇదెంత? కానీ మన ఏజ్ వస్తుంది ఓపెన్ అవుతుంది. అదే కదా నేను చేస్తుంది. అదే 85 నుంచి ఇయర్ ఆఫ్ బర్త్ తీయమన్నారు కదా. 85 నుంచి ఇయర్ ఆఫ్ బర్త్ తీయమన్నారు. తీస్తే ఆమెకో ఫిగర్ నాకో ఫిగర్ వస్తుంది. పుట్టాను. డేట్ ఆఫ్ బర్త్ ఓపెన్ అవుతుంది. అది మీకు వచ్చేసిందా? 1960 ఇది జాగ్రత్తగా చూడండి. ఈ ట్రిక్ పేరు 3 questions. 3 ప్రశ్నలు.
3 ప్రశ్నలు మా సాయి గారిని అడుగుతాను. కాకపోతే ప్రతి ప్రశ్నకి ఒక ప్రశ్న అడిగానంటే ఆయన జవాబు చెప్పే లోపల నేను ఆన్సర్ రాసేస్తాను. ఓకే, ఈ 3 ప్రశ్నలకి అలాగే చేస్తాను. ఏమవుతుందో చూద్దాం. మేబీ నేను విన్ అవ్వచ్చు, విన్ అవ్వకపోవచ్చు, సాయి గారు విన్ అవ్వచ్చు. సో ఇప్పుడు మెంటలిజం అంటే ఒక ఐడియా వచ్చి ఉంటుంది, మీ మైండ్ని యాక్టివేట్ చేస్తూ ఉంటాం. సాయి ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఒకసారి గట్టిగా బాగా ఆలోచించి చెప్పాలి. ఫస్ట్ ప్రశ్న, నీ జీవితంలో నువ్వు బాగా ప్రేమించిన వ్యక్తి ఎవరు? చెప్పకో. మనసులో అనుకో. ఆన్సర్ ఓకే, నేను ఆన్సర్ రాస్తాను. చూడు ఒకసారి. కళ్ళలో చదువుతున్నాడు. కళ్ళు చెప్తున్నాయి. కళ్ళు చెబుతున్నాయి. అదే కళ్ళు మూసుకోరా. అందరూ ఆస్తారనుకుంటున్నాడు. అరే ఆ పేరు తప్ప ఏం పేరు చెప్పకు. ఈయన ఆన్సర్ లాక్ అయింది. నేను లాక్ చేస్తాను. సూపర్. ఇప్పుడు ఈయన అన్లాక్ చేయాలి. అది చెప్పాలి. నీ ఆన్సర్ చెప్పాలి. 3 క్వశ్చన్లు అయిన తర్వాత ఎప్పటికప్పుడే ఎప్పటికప్పుడే ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగినప్పుడే, వాళ్ళు చూస్తున్నప్పుడు చెప్పాలి. చెప్పు. చెప్పండి. చెప్పు. అన్లాక్, అన్లాక్. ఓన్ వైఫ్. కాదు, అదే ఆయన నమ్మకం. పేరు చెప్పకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, నీకు బాగా నచ్చిన సినిమా ఏది? సెకండ్ క్వశ్చన్. అయిపోయింది. సెకండ్ క్వశ్చన్. షాక్ వచ్చింది. షాక్ వచ్చిందా? థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్, నా దగ్గర ఇక్కడ కొన్ని స్లిప్స్ ఉన్నాయి. ఓకే, నువ్వు వీటిని అన్నిటినీ చెక్ చేసుకో. ర్యాండమ్గా ఏముంది చాలా చెప్పు, ఆడియన్స్ తెలుస్తుంది. కొడైకెనాల్. ఓకే, నెక్స్ట్ ర్యాండమ్ ప్లేస్. రెడ్ ఫోర్ట్. ఓకే, రెడ్ ఫోర్ట్. ట్రివేంద్రం. చాలా This is to verify whether all are same or not. ఊటీ. Okay, చాలా. సార్ సో ఇవన్నీ ఇండియాలో ఉన్న డిఫరెంట్ ప్లేసెస్. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వీటన్నిటిని చెప్పింది తక్కువ ఏం చేయాలి. ఇప్పుడు ఇందులో ఒక స్లిప్ చదువు. టీక అది 2 వచ్చాయి. ఒకటి ఇందులో బయట ఒకటి. లేకపోతే ఇంట్లో అలా ఉంటుంది. సో నువ్వు నాకు సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పలేదు. సెకండ్ నువ్వు క్వశ్చన్. అడగలేదుగా? అడిగినప్పుడే చెప్పాలన్నా. చెప్పండి చెప్పండి. అందుకని అందుకని చెప్పాలి. మాయాబజార్. మాయా బజార్. ఎందుకు ఇష్టం ఆన్సర్? జస్ట్ ఐ లవ్ ఇట్. అంతా మాయ. మీరున్న
అన్నారు కదా మ్యూజిషియన్, అందుకని మాయాబజార్. సాయి ఒకప్పుడు నా దగ్గర అసిస్టెంట్ గా కూడా చేశాడు హైదరాబాద్ లో మ్యాజిక్ షోలో అందుకే చెప్పగలిగాడు. అది అందుకనే సాయం పెంచుకున్నారా? ఈ మొదలు అంటే మొత్తం స్కామ్ అనమాట. బ్యాచ్ ఫిక్స్. 3G scam. ఇది స్కామ్. థర్డ్ క్వశ్చన్ So all three are written. మూడోది ఏంటి? మూడోది స్లిప్ ఇక్కడ ఉంది. స్లిప్లో ఉంది. మూడో స్లిప్ పెట్టారు అందులో. ఎవరో మూడో స్లిప్ పెట్టారు అందులో. మీరు రండి, స్లిప్ తీయండి. గ్లాసులో మూడోది పెట్టారు. అవును ఇక్కడ 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 స్లిప్ తీసాను కదరా, అదే తీయండి. ఓకే సార్. అది ఉంచండి పక్కన ఉంచండి. లాస్ట్ చెప్పండి. వైఫ్ వైఫ్ ఫస్ట్ క్వశ్చన్. 5 స్లిప్లు మారు. सही जवाब 1 करोड़ जीत गया. మాయాబజార్. మాయా బజార్. ఓకే ठीक है ఈ స్లిప్ తీయండి మేడం. తాజ్ మహల్. ఇక్కడ ఉంది. తాజ్ మహల్. वाह రెండో స్లిప్లో 10% ఆన్సర్ రాసేసుకున్నారు. చూసేవాడికి అన్ని అద్భుతంగా ఉంటాయి. నువ్వు చెప్పావా? ఇదేనా సీక్రెట్ అనుకుంటారు. అది అన్నారు మరి. కానీ ఎంటర్టైన్మెంట్ లో యూ షుడ్ లెర్న్ టు ఎంజాయ్ ఫస్ట్. అది సెకండ్. సీక్రెట్ ఎలాగా అనేది తర్వాత తెలుసుకోవచ్చు. ఓకే వేసినాం. సార్ గట్టిగా. సో ఈ మ్యాజిక్ ఏంటంటే ఒక బుక్ టెస్ట్. సో ఇందులో 2 డైస్ ఉన్నాయి. ప్రతి డైస్ లో కూడా 1 to 6 నంబర్స్ ఉన్నాయి. ఆయన షేక్ చేసి సో ఎంత వచ్చింది? ఒక దాంట్లో 3 వచ్చింది, ఒక దాంట్లో 5 వచ్చింది. సో ఆయనకి ఒక బుక్ ఇస్తున్నాం. ఆయనకి ఇష్టమైన బుక్, అందుకే ఆయన్నే రమ్మను. ధ్యానం. నిన్ను నువ్వు తెలుసుకో. ఓకే. సో ఈ బుక్ పడుతుంది కొద్దిగా దూరంగా నాకు కనపడదు. ఓకే రైట్. ఎంత వచ్చింది ఇప్పుడు? 3 and 5 35. లేకపోతే 5 and 3 53. లేదు అంటే 3 plus 5 8. లేదంటే 2 5 and 3 అవదు. So many options. 3 dice, 2 dice, so many options. సో నేను ఇప్పుడు రమేష్ గారికి ఏం చెప్తానంటే, నీకు 35 కావాలా, 53 కావాలా, 8 కావాలా, సెలెక్ట్ 1. ఎంత చెప్పు? 53. సో యూ కెన్ ఓపెన్ 53. సో ఇప్పుడు ఆ పేజ్ లో ఏముందో నేను రాస్తున్నాను. మొత్తం ఇక్కడ చిప్పులు ఉన్నాయి. ఈ బుక్ కాకుండా ఇంకో అన్ని బుక్ పేజీలు చిప్పులు ఉన్నాయి. ఇంకో బుక్ ఇవ్వండి. ఇంకో బుక్ అంటే నేను మళ్ళా దాన్ని Practice చేయాలి. ఇంకో బుక్ ఉంది, డిక్షనరీ ఉంది కావాలంటే. ఐఎమ్ రెడీ. మా దగ్గర టెలిఫోన్ ఓకే. చూసా 53 మళ్ళా 35 8 తీసి తీసావా? చదువు. ఈ 2 పేరాలు చదువుకో మనసులో. స్వాగతం. ఈ పేరాలు ఈ పేజ్ లో స్టార్టింగ్ ఫస్ట్ వర్డ్ ఆహ్లాదంతో. కరెక్ట్.
తర్వాత 21 లైన్స్ ఉంటాయి చూడు. మొత్తమా? కరెక్ట్ అనుకోండి. 21 తర్వాత ఇంకొక విషయం ఏంటంటే 8 పారాగ్రాఫ్స్ ఉండొచ్చు, అబ్బాయి ఉండొచ్చు. 8 పారాగ్రాఫ్స్ చూడండి. అంటే మొత్తం 2 పేజీలు కలిపా? కాదు, ఆ పేజీ. 53 పేజీలో 53 పేజీలో 8 పారాగ్రాఫ్స్ లేవు. ఓకే రైట్. 21 ఆహ్లాదంతో. ఓకే. ఏం చెప్పాడు? నువ్వు చదివా కదా, చెప్పు. నేను చదివింది ఏంటంటే, ధ్యానం అంటే నేను మీతో మాట్లాడుతున్నాను. నేను మీతో మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు కేజీఎం గారికి చూశాను. కేజీఎం గారి చూసినప్పుడు వచ్చిన ఆలోచన ప్రతిస్పందనని నేను వాచ్ చేస్తున్నాను. నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు. నేను మాట్లాడేటప్పుడు ధ్యానంలో ఉన్నానని ఏమిటి అంటే, దానికి బేసిక్ థింగ్ ఐఎమ్ వాచింగ్ రియాక్షన్ ఆఫ్ మై మైండ్. దట్ ఈస్ ఐఎమ్ ఇన్ దిస్ మూమెంట్. ఈ మూమెంట్ లో ఉండటమే ధ్యానం అంటే. అదే అందరూ చెప్పింది. ఇప్పుడు చూడండి, అంటే మైండ్ రీడింగ్ అంటే అంటే ఈ బుక్ అంతా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఇది మెడిటేషన్ గురించి కాబట్టి. అదే అదే సబ్జెక్ట్, అది సబ్జెక్ట్ అదే ఉంటుంది. కానీ ఇంకో పేజీ వెళ్ళేవారు ఇదే సబ్జెక్ట్ ఉంటుంది. ఉంటుంది కానీ మారిపోతాయి. మ్యాటర్ ఆహ్లాదంతో మ్యాటర్ అనేది ఓన్లీ ఒకటే మ్యాటర్ అనేది. చదువుతాయి. అరే ఇంకో పేజీలో ఆహ్లాదంతో ఉన్నదా? ఆ? ఇంకో పేజీలో ఉండదు, ఆహ్లాదం ఉండదు. అది ఉండదు. That's I agree. That's I agree. That's I agree. That's I agree. అనేది చెప్పడం అనేది బేసిక్ థింగ్. దట్స్ గుడ్ థింగ్. Lines. రమేష్, ఆ. స్టేజ్ లోకి ఎలా వచ్చావు కదా, ఒక చిన్న ఏక పాత్ర అభినయంలో ఒక డైలాగ్ అదే మర్చిపోయాను. ఏ పర్లేదు ఎవడు అడిగినప్పుడు కరెక్ట్గా ఏమి ఈ దుస్థితి కట్టకడకు ఒక కాంతాపరిహాసన మాత్రమైనది కదా, ఎంత పరాభవము. రైట్, థ్యాంక్ యూ. అరే మొత్తం మ్యాజిక్ నీకు నచ్చితే ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే. ఇక్కడ ఒక క్లాక్ ఉంది. దీనికి నేను పెట్టిన పేరు ఏంటంటే, నేనే డిజైన్ చేశానండి. స్వీట్ వాచ్. స్వీట్ వాచ్. ఇందులో అవర్స్ ఏమంటారు, పాయింటరే ఉంటుంది, ఇంకేమీ లేవు. ఇక్కడ ఏంటంటే ప్రతి మనిషికి కూడా జీవితంలో ఒక స్వీట్ టైం ఉంటుంది. స్వీట్ టైం అంటే మీకు ఆ రోజంతా 24 అవర్స్లో ఆ అవర్ రాగానే మీకు ఎనర్జీ వచ్చేస్తుంది, అది చెయ్యాలి అని. ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఏంటి, ఉదయం 9 గంటలకి స్కూల్కి వెళ్ళాలి, లేకపోతే 8 గంటలకు వెళ్ళాలి. అప్పుడు వాడికి అది స్వీట్ టైం కాదు. ఈవినింగ్ 4, 5 ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు అది స్వీట్ టైం. ఇప్పుడు రమేష్ గారు, లేకపోతే మన నరసింహారెడ్డి గారు, ఇంకా చాలా మంది స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళకి మార్నింగ్ 4 o'clock స్వీట్ టైం. మందుబాబులు ఉన్నారనుకోండి, నైట్ 7 గంటలకే గంటపడుతుంది. ఓకే, 7 గంటలకే గంటపడుతుంది. ఇప్పుడు ఈ వాచ్ చూడండి, అవర్స్ నీటిలో తిరుగుతూ ఉంటాం. ఓకే, అయితే దీనిలో నుంచి ఇంకా ఏది పెనట్రేట్ అవ్వదు. క్వశ్చన్ రైట్. ఇప్పుడు సుధాకర్ గారు, మీ స్వీట్ టైం ఏది? అవర్ స్వీట్ టైం ఇందాక చెప్పారు
ఏది చెప్పారు ఆయనకి 9 అప్పుడు గంట కొడుతుంది. చెప్పాలా ఇప్పుడు మీరు చెప్తారా నువ్వే చెప్పు. నేను ఎందుకు చెప్తా నీ టైం బట్టి నేను అడుగుతున్నారు చెప్పండి. 6 AM 6 AM. వై? మళ్ళీ అన్ని చెప్పాలా మరి అందరికి తెలియాలి కదా. బిట్స్ చెప్తారండి అందరికి తెలియాలి కదా. అది ముందర చెప్పాలి కదా 6 o'clock నుంచి 7 o'clock దాకా యోగా చేస్తాను అందుకని 6 అంటే ఈవినింగ్ 7 నీకు ప్రయాణం అయిపోయింది డ్రాప్ అవుట్ అంటే ఒప్పేసేవాడిని. మార్నింగ్ 6 to 7. వాటి నెంబర్ 6 కదా, 6 o'clock కి టైం సెట్. అది ఈవినింగ్ మార్నింగ్ అది ఈవినింగ్ ఏదైనా. ఓకే ఓకే. Abracadabra. Hey. ఇంకా ఎవరిదైనా స్వీట్ టైం చెప్పచ్చు. ఇప్పుడు నాకు ఏమైంది మ్యాజిక్ వీడియో లోపల నుంచి అది అవసరం నుంచి వచ్చిందా ఊర్లో చేస్తారు. స్వీట్ ఆ టైంకి అందదు, అదర్ టైమ్స్ లో వెళ్ళదు. నువ్వు 9 o'clock పెట్టుకున్నావు అనుకో, నీకు ఇష్టమైన టైం కాదు కాబట్టి అప్పుడు వెళ్ళదు. ఆ స్వీట్ టైంలోనే ఇప్పుడు కనెక్ట్. ఎనీవన్ నీ టైం నేను వచ్చి అక్కడ చెప్పొచ్చు బ్లాక్ పట్టుకు చూడొచ్చు ఇది నీకు ఇచ్చేస్తాను ఒక 5,000 వరకు. ప్రసాద్ చెప్పండి, మీ టైం చెప్పండి. మార్నింగ్ ఏదైనా ఒకటే 4 o'clock. మీరు 4 అంటున్నారు, మొన్న అక్కడ అడిగారు 4:30 అవుతుందా అన్నాడు. అవుతుంది 4:30 కూడా అవుతుంది. ఏముంది ఎందుకు అది అడగండి. 4 o'clock అంటే అక్కడ ఏదో అరేంజ్మెంట్ చేస్తున్నాం ఫస్ట్ అవ్వచ్చు. అవన్నీ చెప్పాలి కదా. వర్షిప్ చేస్తే మ్యాజిక్. వర్షిప్ చేస్తారు. గట్టికి చెప్పండి. నువ్వు యోగా చేస్తున్నావు, నేను వర్షిప్ చేస్తున్నాడు, తేడా ఉంది. పోనండి సుధాకర్ గారికి కూడా ఒకసారి గట్టిగా. 4 o'clock ప్రసాద్ గారు. ప్రసాద్ గారికి ఇవి ఎవరికైనా కావాలంటే నేను సేల్ చేస్తున్నాను, బట్ కాస్ట్ ఇస్ 5,000. మీకు కావాలంటున్నావు కదా, చూడచ్చా ముందు చూస్తే తిరిగి రాదు పను. లేడీస్ లో ఒక ఛాన్స్ ఇది ఇదే. లేడీస్ వేరే ఛాన్సెస్. ఇప్పుడు కమర్షియల్ బ్రేక్. ఏంటి అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి ఇప్పుడు కమర్షియల్ బ్రేకా? టిష్యూ పేపర్. ఓకే. ఎలాగా మారుతుంది? వైట్ చూడండి చాలా ఉన్నాయి. అన్నీ వేసేసారు ఇది స్పాన్సర్డ్ బై అబ్రకాబ్రా. ఎవరు? ఎవరు టీచర్ బాస్ రూబీ రోటీ. వచ్చిందండి ఇప్పుడు ఏంటి దానికన్నా స్పాన్సర్షిప్ తీసుకున్నారా లేదా డిస్కస్ సెపరేట్లీ. సెపరేట్ ఊరికి చేస్తే కుదరదు, స్పాన్సర్షిప్ కూడా తీసుకోవాలి. సో చాక్లెట్ ఒక పక్క రూబీ రోటీ, ఒక పక్క చాక్లెట్. టూ రోప్స్ ఉన్నాయి మేడం, జాగ్రత్తగా చూడండి. 2 రోప్స్ ఉన్నాయి. ఈ కోసం చెక్ చేసుకోండి. కోసం చూడండి. చూస్తారా?
3 కోసం ఈ కోసంని అమ్మమ్మ బాగా ఎక్కించారు మనకి రావాలని ఆ పుస్తకం ఓకే దీనిలోకి ఎక్కేసి కొన్ని చెయ్యిలా పెట్టండి, కొన్ని పైకి పెట్టండి, అందరికి కనపడాలి కదా. ఇలాగ క్లోజ్ క్లోజ్. ఓకే ఇప్పుడు ఇందులో ఏంటంటే అందరూ ఒకసారి అబ్రక దబ్రా అనాలి. మాయమైపోతాయి. ఇది నాకు చాలా నచ్చిన ఐటమ్. ఈ కరోనాలో డెవలప్ చేశాను. ఓకే ఇక్కడ ఒక టిన్ ఉంది, ఓకే కంప్లీట్ టిన్. కరోనాలో ఏమైందంటే మా అమ్మాయి మా ఇంట్లోనే ఉండేది. మా పాపకి కర్చీఫ్స్ కావాలి. నా దగ్గర వైట్ బ్లాక్ ఉన్నాయి. అంటే మా పాపకి అలా కాదు, ఐ వాంట్ డాట్స్, బ్లాక్ డాట్స్ ఆన్ వైట్ కర్చీఫ్, వైట్ డాట్స్ ఆన్ బ్లాక్ కర్చీఫ్ అని చెప్పి నాకేం చేయాలో తెలియలేదు. అప్పుడు మ్యాజిక్ ద్వారా ఈ టిన్ తయారు చేసి అది ఇట్లా వస్తాయండి. ఇది ఇట్లా వస్తాయి. పైనుంచి పడుతుంది. పైనుంచి అది కాదు, అది పోటీంచమని ఇలా పట్టుకోమా. సైడ్ కొట్టనా? ఓకే ఓకే పైన పడుతుంది. ఓకే ఓకే. సో ఆరెంజ్ బ్లాక్ అండ్ వైట్ ఏమన్నా అవి రావు, అవి రావు. ఇంట్లో